VS99 న్యూస్ కి స్వాగతం. జగన్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్. ఎన్డీఏ ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. మోసపూరిత హామీలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రీ జి కిషన్ రెడ్డి. విజయం మనపై మరింత బాధ్యత పెంచింది జనసేన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం ఆయన తన రాజీనామా పత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపారు. తాజాగా జగన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని జగన్ ను గవర్నర్ కోరారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు 22 ఎంపీ స్థానాలతో ఎంతో గొప్పగా గెలిచిన వైసీపీ 2024 ఎన్నికల్లో పాతాళానికి పడిపోయింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు 4 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా జనసేన 21 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. వైసీపీ 11 సీట్లతో 3వ స్థానంలో ఉంది. బీజేపీకి 8 స్థానాలు లభించాయి. చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం. టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ముందుగా మీడియాకు స్వాతంత్రం వచ్చిందని, ఆ తర్వాత ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని ఛలోక్తి విసిరారు. ఈ 5 ఏళ్ల పాటు బాధలు పడిన వారందరికీ ఎన్నికలతో విముక్తి కలిగిందన్నారు. ఇక తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందని చెప్పారు. ముందు మీడియాకి, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ 5 ఏళ్లు ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థ అని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్ని రంగాలను ఎలా నిర్వీర్యం చేశారో చూసాం. మా లక్ష్యం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకోసం ఎన్ని త్యాగాలైనా చేసి మళ్ళీ భావి తరాలకు భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. నేను చాలా ఎన్నికలు చూస్తాను. ఇవి
10వ ఎన్నికలు రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉండడం సాధారణమైన విషయం. కానీ దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి, వ్యక్తులు కూడా కనుమరుగవుతారు. మీకు చెప్పి తద్వారా ప్రజలు చెప్పేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని మోసపూరిత హామీలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు ఘన విజయం అందించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వారి గొంతుకై సమస్యలపై నిలదీస్తాం, శ్రీ జి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. ఒక రాజకీయ శూన్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అవలంబిస్తున్నటువంటి వైఖరితో ప్రజలలో ఒక నిరాశ నిస్పృహ ఏర్పడింది. ఏ బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకున్నారో, ఏ అవినీతి పాలన పోవాలనుకున్నారో, ఏ కుటుంబ పాలన పోవాలనుకున్నారో, మళ్ళీ దాని స్థానంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలు నిరాశ నిస్పృహ గురయ్యారు. ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పరిపాలన చేసిందో అదే పద్ధతిలో గత 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు ఇచ్చినటువంటి మాటలు, ఇచ్చినటువంటి గ్యారంటీల మీద నిలబడకపోవడము, గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి ఉపన్యాసాలు గాని, ప్రచారాలను గాని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గాని ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద, ఇచ్చిన హామీల మీద నిలబడకుండా మాట తప్పే ప్రయత్నం చేయడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మరి ఈ రోజు వారికి భారతీయ జనతా పార్టీ ఒక ఆశగా
తెలంగాణ ప్రజలకు అనిపించింది. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే ఈరోజు విశ్వాసం ఇచ్చి 8 సీట్లు అత్యధికమైనటువంటి ఓట్లు బీజేపీకి ఇవ్వడం జరిగిందో దాన్ని తప్పకుండా నిలబెట్టుకుని రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో, మరింత పట్టుదలతో, మరింత అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పనిచేస్తుంది. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా రానున్న రోజుల్లో మేము మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా. విజయం మనపై మరింత బాధ్యత పెంచింది. జనసేన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్. ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు, దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో. సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతోటి, బలమైన మెజారిటీలతోటి మనం 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అద్భుతంగా గెలిచాం. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం. భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు, పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఇప్పుడు దాకా జరిగిందో లేదో కూడా తెలియలేదు. బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని. సో మీ అందరికీ జనశ్రేణుల తరపు, జనసేన సైనికుల తరపున, వీర మహిళల తరపున, పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున మా అందరి ఆశయాలు, ఆశీస్సు మీరు తీసుకెళ్తున్నారు ముందుకు రేపొద్దున. అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి. వెనక కూర్చు జనసేనకు నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు, పోటీ చేయని నాయకులందరూ కూడా, రక్తం ధారబోసిన జన సైనికులు, అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు, అసలు మామూలుగా ఇంట్లో నుంచి బయటికి రా, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి తిరిగారు మనకి. సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్న పార్టీ, ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు ఇది. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన ఒక, అంటే ఈరోజు మనందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం. మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని, వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఈ మార్పు ఏదో రావాలి. ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది, టీవీలకి సెన్సార్ ఉండదు. సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే, మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు. నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించలేదు. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, అని చోట మర్చిపోతాం మనం. సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి, పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి. సో అద్భుతమైనది ఏంటంటే, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను. అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే, ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు, పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు, చాలా బాధ్యతగా ఉండే సమయం అది. ప్రజలు చాలా ఎక్కడెక్కడి నుంచో, మారుమూల నుంచి, ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి, అసలు రాత్రనక పగలనక తిండి ఇదనక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసినాయి. సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది. అలాంటి అతిశయం మన ఎవరికి, నాకు లేదు, దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా, నా రిక్వెస్ట్ ఇది ఒకనమాట. ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది, అది నేను కాదనట్లేదు. కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం, పాటించి చూపిద్దాం. హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విజయ దుందుబి మోగిస్తున్నటువంటి బీజేపీ మరియు మెదక్ ఎంపీ కైవసం చేసుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అభినందన తెలియజేస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది.
ఇటు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల నవీన్ కుమార్, శంకర్చారి, మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎగ్గలదేవి శ్రీపాల్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు ఉపేందర్, మండల నాయకులు, బూత అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు తదితరులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రఘునందనరావు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ మాతా కీ భారత్ మాతా కీ, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, మెదక్ జిల్లా పైన ఎగిరే కాషాయం జెండా, మెదక్ జిల్లా పైన ఎగిరాడు, మెదక్ జిల్లా పైన ఎగిరాడు, భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది. అందులో భాగంగానే మెదక్ గడ్డ పైన దాదాపు 30 సంవత్సరాల తర్వాత మరోసారి కమలం వికసించింది. ఇందులో భాగంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి రఘునందనరావు గారు భారీ విజయం సాధించడం జరిగింది. ఇట్టి విజయానికి ప్రతి ఒక్కరు చాలా కృషి చేసిర్రు. ఇట్టి విజయం ప్రజల విజయం. ప్రజల కోసమే భారతీయ జనతా పార్టీ పాటుపడుతుంది. ప్రజలను ఏ కష్టాలు రాకుండా కష్టాలు తీర్చగలిగే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ ప్రతినిధిగా రఘునందనరావు గారు గెలవడం జరిగింది. అవేలిగన్పూర్ మండల కేంద్రంలో
ఈ గెలుపు సంబరాలు చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క హవేలీ గన్పూర్ ప్రజలకి పేరు పేరున హృదయపూర్వక శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ మండల శాఖ టీం కూడా చాలా కష్టపడి ఓటేపించిన విధంగా చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ దేశంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ చరిత్రలో గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిండు. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఆ చరిత్రను తిరగరాస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రప్రథమంగా పాల్గొనలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఎన్నికల్లో అపజయం అనేది లేకుండా విజయంతో ముగిస్తుండో. అది మేము మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ కాబోతుండో. అందులో మెదక్ నుంచి ప్రాతినిధ్యంగా మన రఘునందన్ రావు గారు గెలవడం వల్ల మాకు ఎంతో శుభసూచకం, ఈ ప్రజలందరూ కూడా శుభసూచకం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ఓటు వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసల వర్షం కురిపించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా ముగించిన భారత ప్రభుత్వానికి దేశ ప్రజలకు అభినందనలు తెలియజేస్తుంది. అయితే ఎన్నికల ఫలితాలపై తాము వ్యాఖ్యలు చేయబోమని, ఎవరు గెలిచినా భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. మంగళవారం కొన్ని స్థానాలకు ఫలితాలు వెలువడినప్పుడు భారతదేశంలో లోక్సభ ఎన్నికలపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ మిల్లర్ ఈ వ్యాఖ్యలను చేశారు. భారీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని, అందులో పాల్గొన్న భారత ఓటర్లను అభినందిస్తున్నాం. గెలుపోటములపై మేము స్పందించబోం. అది మా విదేశాంగ విధానం. ఎవరు గెలిచినా భారత ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగుతాయి. మేము మా అభిప్రాయాలను ఎల్లప్పుడూ స్పష్టంగా బహిరంగంగా వ్యక్తపరుస్తాం. మనకు ఆందోళన కలిగించే విషయాలు ఉన్నప్పుడు మాత్రమే మేము వాటిని విదేశీ ప్రభుత్వాలతో ప్రైవేట్గా వ్యక్తీకరించడం జరుగుతుంది. అదే నేను చేశాను. కానీ అదే విధంగాను భారతదేశంలో లేదా మరెక్కడైనా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం కాదని మాథ్యూ మిల్లర్ అన్నారు. అదే సమయంలో భారత ఎన్నికల్లో యుఎస్ సహా విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాల్లోని పరిణామాలపై తమ సందర్భానుసారంగా స్పందిస్తామని తెలిపారు. అంత మాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదని మిల్లర్ చెప్పారు. అమెరికా, భారత్ల మధ్య సన్నిహిత భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా రూపొందుతోంది. మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాకి నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. ఇక ప్రతి నాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. RR RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలున్నాయి. అనిరుద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు కనుక వసూల పరంగా ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు అదే డేట్ కి రజనీకాంత్ రంగంలోకి దిగుతున్నారు. రజనీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టాయ్ అనే సినిమా రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. ఇక రజనీకాంత్ భారీ లాంగ్వేజ్ కి తగిన కంటెంట్ ఇది. అమితాబ్, ఫహద్ ఫాసిల్, రానా వంటి బలమైన తారాగానం ఉన్న సినిమా ఇది. ఇక ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడు అనిరుద్ కావడం విశేషం. తమ సినిమా కూడా అక్టోబర్ 10వ తేదీన వస్తోందని రజనీకాంత్ క్లారిటీ ఇవ్వగా ఇప్పుడు ది హాట్ టాపిక్ గా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్. ఎన్డీఏ ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. మోసపూరిత హామీలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్. శ్రీ జి కిషన్ రెడ్డి. విజయం మనపై మరింత బాధ్యత పెంచింది. జనసేన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.